రేవంత్ రెడ్డి అంటున్న మాట అభివృద్ధి కావాలా భూములు కావాలనే దాని మీద ఇప్పుడు ప్రజెంట్ మీరు కాడ్లాపూర్ రైతాంగం వారందరూ కలిసి కొట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటున్నారు మీకు భూములు కావాలా అభివృద్ధి కావాలా పిల్లల ఉద్యోగాలు కావాలా వాళ్ళ భవిష్యత్తు కావాలని అడుగుతా ఉన్నారు. మీరేమంటారు? మాకు వాళ్ళ అభివృద్ధి ఏమొద్దు, ఉమ్, మా భూములు మాకే కావాలి. ఉమ్, వాళ్ళ ఉద్యోగాలు కూడా వద్దు. ఉమ్, నీ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తే మా ఊళ్ళో పీజీ చేసిన ఈ పిల్లలే ఒక 20-30 మంది ఉన్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకే ఉద్యోగాలు లేవు. మా భూములు గుంజుకొని మాకేం అభివృద్ధి చేస్తావు? ఉమ్, మా భూములు గుంజుకొని ఎప్పుడు స్పెషల్గా ఇండ్ల కాడికి వచ్చి ఈ టవర్లు కానీ ఈ సోలార్ వాళ్ళు కానీ మీ ఊళ్ళో మొత్తం ఉద్యోగాలు ఒక 200 ఉద్యోగాలు వస్తాయన్నారు. అప్పుడు కొంచెం ఆశపడ్డాం. ఉమ్, వాళ్ళు ఒక 6,000 7,000 ఇచ్చిన ఉద్యోగాలే తీసేసి ఉమ్, ఎవరన్నా ఒకరిద్దరు మిగిలితే కూడా ఏడున్నారు? ఆ పాఠకాన్నే ఉన్నారు. వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా. ఉమ్, కానీ ఆ ఏం చిన్న కొంచెం పెద్ద పోస్ట్ ఉన్నా జాబ్ పెద్దది ఉన్నా కంప్యూటర్లు కానీ వాళ్ళు కానీ మా కాళపూర్వలను ఎవరు పెట్టలేరు. ఇక ముందు కూడా మా ఊరికి ఆ ఉద్యోగాలు వద్దు, ఆయన డెవలప్మెంట్ వద్దు, ఆ కంపెనీ వద్దు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు గెలవక ముందు వచ్చాడా మీ ఊరికి? రామ్మోహన్ రెడ్డి వచ్చాడు. ఉమ్, వచ్చి ఆయన ఏం చెప్పిండంటే ప్రతి అసైన్మెంట్ ల్యాండ్ను పట్టభూములు చేపిస్తామమ్మా. ఉమ్, ఇప్పుడు ఒక తాతకి పెన్షన్ ఉంటే మరి అవ్వకు కూడా చేపిస్తాం. అదే ఇంట్లో 2500 కోడాన్లు ఉంటే కూడా వాళ్ళకి వస్తే ఒక 2 కోడాన్లు ఒక అత్త మామ కలిస్తే 15,000 దాకా వస్తాయి. అట్లా డెవలప్ చేస్తాడు. కానీ ఇంత మోసం చేస్తాడంటారంటే ఆయనకు ఓట్లు కాదు కదా, చాలా ఇది చేస్తుంది. కానీ ఇంత దౌర్భాగ్యంగా చేస్తున్న మా కాళపూర్ని అంటే రామ్మోహన్ రెడ్డికి అంత మంచిది కాదు. ఇక ముందు కూడా ఏం మాట్లాడతలేము. ఎందుకు ఆయనని మాటలు అంటలేమంటే పెళ్లి కార్యములు ఉన్నాడేమో, పెళ్లి కాడికి వెళ్ళి వచ్చినాక మా ఊరికి శుభవార్త చెప్తాడేమో, మా భూమిని వద్దు నోటిఫికేషన్ రద్దు చేస్తాడేమో అనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప, శాంతియుతంగా ఉన్నారు తప్ప ఆయన కార్యమాలు అన్నీ అయిపోయినాక శాంతియుతం తప్పి ఏమైనా దౌర్జన్యం చేస్తే 100% ఆయన స్టేట్ల ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఈ మా యుద్ధమం కాళపూర్లోనే ఫస్ట్ ఏదానికైనా ఉంటుంది, ముందంజలు ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే భూములని ఎట్టి పరిస్థితుల్లో లాక్కుంటా అనే మాటని ఈయనొస్తున్నారు కాంగ్రెస్ నాయకులతో. కొంతమంది ఆయనకు అనుచరులు ఉంటారు కదా, అదే మాట ఈ సర్పంచ్ ఆయన మనిషి కదా, ఆయనతోనే అనుమానం. వాళ్ళందరికన్నా ఎక్కువ తిరిగాడు. మేము కూడా రాజకీయం చేసినాం, 20-30 తిరిగినాం. కానీ ఈ మన పులేందర్ తిరిగినంత తిరగలేము. ఎందుకంటే పూరా సంసారము ఇల్లు అన్నిడిచిపెట్టి ఆయన ఇంట తిరిగితే ఆయన ఇచ్చిన గిఫ్ట్ కాళపూర్ సర్పంచ్ గిది. మాజీ సర్పంచ్ ఎందుకు, ఉన్న సర్పంచ్ని ఇప్పుడు స్థానికంగా ఉన్న సర్పంచ్ని ఇవ్వమంటే హైదరాబాద్ కొన్ని కండువలు తీసుకొస్తా, కొన్ని ఇక్కడ జరిగే కార్యక్రమం దండలు అవి తీసుకొస్తా, పెద్దలు వస్తున్నారు కదా, మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలనే ఆలోచనతోనే ఆయన కొన్ని కండువలు కొన్ని దండలు తీసుకురానికి పోతే మేము పర్మిషన్ తీసుకురానికి పోయిన వాళ్ళని ఉన్న 6 మందిని ఆయన గులేసాడు. నేను రామ్మోహన్ రెడ్డి మనిషిని కదా, నేను ఒక ఎమ్మెల్యే మనిషిని అని సర్పంచ్ వచ్చి ఏమైనా సార్ అట్లా గులేసారు మా వాళ్ళని, ఇట్లా ఈయన పర్మిషన్ ఇవ్వండి అంటానంటే రేపు మైకు బంద్, మీరు పెట్టిన మీటింగ్ బంద్ ఉండాలి అంటే అట్టెట్లయితే దాన్ని గట్టిగా అడిగితే సర్పంచ్ని మమ్మల్ని అందరినీ వాళ్ళని కూలేసాడు. కూలేస్తే అప్పుడు మా ఊళ్ళో ఆడపిల్లల సంగతి, ఇంకా కాళపూర్ ఆడపిల్లల సంగతి ఆయనకు తెలియదు. ఆడపిల్లలు అందరూ వచ్చి ఫస్ట్ పులేందర్ భార్య మనం ఈయన అత్తం దాన్ని అవన్నీ ఆడవ ఏం చేస్తావు, మనకి ఇల్వ అవుతుంది. మీటింగ్ అన్నాక మీటింగ్ బంద్ చేస్తుంటే మనకి ఇల్లు ఎట్లుంటుంది? ఆడపిల్ల ఆటోల భార్యను ఎక్కిపించిండు, ఆటో డ్రైవర్కి చెప్తే ఆడికి తీసుకొని వచ్చిండు. వచ్చినాక ఆ పిల్లలు కూరుకుతున్నారు, వాళ్ళకి కనికరం ఉండాలి కదా పోలీసులకు. అవన్నీ ఛానల్ చూస్తలేడా రామ్మోహన్ రెడ్డి సాబ్? చూస్తుండు కదా. చూసి అరే ఎందుకు వచ్చినా నువ్వు పోలీసులు ముందు వాళ్ళ ఇంటికి పంపిండి, పర్మిషన్ ఇచ్చేయండి, ఏమవుతుంది? 5 మంది పోలీసులు కూడా లేరు. నా తాన తెల్లారి నీకు ఎట్లా బందోబస్తు ఇవ్వాలంటారంటే 500 మంది పోలీసులు ఎక్కడికి వచ్చారు. మా ఊరికి ఊరికే అదేంది నీకు పర్మిషన్ ఇవ్వలేవు కదా, మేమేమైతే మా తర్వాత విషయం. ఒకరొక్కరిని హరీష్ రావు అన్న అక్కడనే నిర్బంధిస్తావు, సబిత మేడని చేస్తావు, నరేందర్ రెడ్డి ఏం చేస్తావు, ఉన్న స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేని చేస్తావు. ఇది ఎక్కడన్నా న్యాయమేనా? ఇప్పుడు మా భూములు పోతున్నాయని మేము ఏడుస్తుంటే మాన పనికి వచ్చి వాళ్ళు ఏమి ఇక్కడ యుద్ధం ఏం చేస్తురా, లేకపోతే తుపాకులు ఎత్తుకొట్టి ఇచ్చిపోనికి వస్తారు? వాళ్ళ దొంగల. నువ్వు చెప్పిన గ్యారంటీలు లేకుంటే నీవు ఒక 10 సీట్లు కూడా రావద్దు. భవిష్యత్తులో తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ సీటు కూడా మనకు అది గుర్తుపెట్టాలి. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాలన 100% ఆయన బీజేపీలతో మంచుకున్నాడు. బీజేపీతో కూడా సరెండరే ఉన్నాడు. బీజేపీ చంద్రబాబు మోడీకి సరెండర్ ఉన్నాడు, ఈయననేమో చంద్రబాబుకి సరెండర్ ఉన్నాడు. కాబట్టి ఈయనకు మస్తు అన్నీ ఉన్నాయి కేసులు, అవన్నీ బంద్ చేయాలి అనే ఆలోచనతో అక్కడ సరెండర్ తెలంగాణను బొగ్గు చేసి ఈయన పాలన ముగించుకొని కాంగ్రెస్ భూస్థాపితం చేస్తాడని చెప్తున్నా అంతే.